హాయ్ అండి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే 2 రెసిపీస్ చూపిస్తూ ఉన్నాము. అందులో ఒకటి బీట్రూట్ అనమాట. బీట్రూట్ ఫస్ట్ బాగా కడిగేసుకొని అవి కుక్కర్లో వేసుకొని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కాసిన్ని నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2-3 విజిల్లు అయితే చూడండి, 3 ఆర్ 4 విజిల్లు పెట్టేసుకోండి. చూడండి ఎలా బాగా ఉడికిపోయిందనమాట. ఉడికిన తర్వాత అందులో బాగా చల్లార్చుకొని అవి బయటికి తీసేసుకొని బాగా తోలు తీసేసుకోవాలన్నమాట. పైన పీల్ అంతా తీసేసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం నీట్గా పీల్ తీసేసుకోవాలండి. పీల్ తీసేసుకున్న తర్వాత చిన్నగా పీసెస్ వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. ఎందుకంటే బీట్రూట్ పచ్చిగా తినలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. చూడండి, చాలా చిన్నగా వీలైనంత చిన్నగా పీసెస్ కట్ చేసుకోండి. బీట్రూట్ అనేది మన హెల్త్కి ఎంతో మంచి చేసేదండి. చాలామంది తినరు, మ్యాక్సిమం తినని వాళ్ళకి ఇలా చేసుకొని తినగలిగితే చాలా మంచిదండి. చూడండి, చాలా వరకు చిన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అందులో తగినంత పెరుగు, ఒక చిన్న కప్ పెరుగు వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ ఆప్షనల్ అండి, మీరు తినగలిగితే వేసుకోండి, లేదు మాకు అవసరం లేదు అంటే సాల్ట్ అక్కర్లేదన్నమాట. ఒక చిన్న నిమ్మకాయ అందులో జ్యూస్ మొత్తం పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత చూడండి, మొత్తం పిండేసుకోవాలి. ఇట్లా పిండేసుకున్న చూడండి, మొత్తం కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అవుతుంది. ఇది తింటేనండి చాలా హెల్దీ అండ్ నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది. నేను ఫస్ట్లో తినేదాన్ని కాదు, బట్ మా అత్తయ్య ఒకసారి చేసి చూపించారు. అప్పటి నుంచి నేను కూడా ఇష్టంగా తింటా ఉన్నాను. పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఎవరైతే పిల్లలు బీట్రూట్ తినలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక్కసారి ఇలా టేస్ట్ చూపించండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. చూడండి, టేస్టీగా బీట్రూట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక రెసిపీ వచ్చేసి క్యారెట్తో, అది కూడా మీకు చూపించేస్తాను ఈ వీడియోలోనే, చూసేయండి. చూడండి, ఎంతో రుచికరంగా బీట్రూట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. బాగా క్లీన్ చేసేసుకొని వాటర్తో పైన తోలంతా తీసేసుకొని ఇలా జిగురుకోవాలన్నమాట. మొత్తం క్యారెట్ తురుముకోవాలి. బాగా తురిమేసుకో. ఒక 2-3 క్యారెట్లు అయితే బాగా మీకు తినొచ్చండి. ఒక మనిషి ఫుల్గా తినేసేయచ్చు. చూడండి, ఇందులో ఉప్పు, పెరుగు ఆప్షనల్ అండి, మీ ఇష్టం. పెరుగు వేసుకుంటూ వేసుకోవచ్చు, లేదంటే లేదు. క్యారెట్ దీంట్లో నిమ్మకాయ, జస్ట్ ఉప్పు, అంతే లైట్గా ఉప్పు కలుపుకొని తింటేనండి అదరహో అన్నట్లుంటుంది. జస్ట్ మీ ఇంట్లో కూడా ట్రై